శ్రీ గురుభ్యో నమ. నా పేరు శ్రీనివాసానంద సరస్వతి. సాధు పరిషత్ అధ్యక్షుడిగా సేవ చేస్తూ మా గురువుల ఆదేశానుసారం హిందూ ధర్మం కోసం మా వంతుగా వారి ఆశీస్సులతో, గురువుల ఆశీస్సులతో కార్యక్రమాల్లో ఉంటున్నాం. ఈరోజు మన విశాఖపట్నం, మన గంటియాడ గాజువాక దగ్గర ఉండేటువంటి మన వాంబే కాలనీ, సాక్షాత్తు ఈ పర్వతం పైన వెలసినటువంటి శ్రీదేవి భూదేవి సమేతంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యతి. కలియుగాన్ని రక్షించే దైవం, కలియుగంలో మనందరినీ కాపాడేటటువంటి మహానుభావుడు, కలియుగంలో ఉండేటటువంటి దోషాలని తొలగించి, వేం అంటే కష్టాలు, కటహ అంటే దూరం చేయువాడు, వెంకటేశ్వరుడు అంటే సంస్కృతంలో కష్టాలని దూరం చేసేటటువంటి వాడు వెంకటేశ్వరుడు. ఆయన పేరులోనే ఉంది కష్టాలను తొలగించే మహానుభావుడు. కాబట్టి ఈ కలియుగంలో మనందరం సుభిక్షంగా ఉండాలి. విశాఖపట్నం అలాగే మన రాష్ట్రం, మన దేశం భవ్యముగా దివ్యముగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఇక్కడ ఎన్నో కష్టాలు పడి చాలా ఉద్యమాలు చేసి, గతంలో అనేక దాష్టీకాలు జరిగాయి. ఆలయం పైన దాడులు, దేవతా విగ్రహాల మీద ఇక్కడ దాడులు, అక్కడ ఉండేటువంటి గదుల్ని తోసేసి కూలగొట్టేసి ఎన్ని దాష్టీకాలు చేసినా అవన్నీ నిలబడి తట్టుకొని వెంకటేశ్వర స్వామి పరీక్షలే అనుకొని ఇక్కడ ఉండేటువంటి ఆలయ కమిటీ పెద్దలు, ఇక్కడ ఉండేటువంటి మాతలు, మన మంజుల గారు, అలాగే వారి రెడ్డి గారు కానివ్వండి, కమిటీ సభ్యులు రమణ గారు, అందరూ కూడా మహిళామ తల్లులు అందరూ కష్టపడి ఎన్నో ఉద్యమాలు చేసి స్వామిని కాపాడుకున్నారు. చాలా చరిత్ర ఉన్నది ఇక్కడ ఆలయానికి. విశాఖపట్నంలో చాలా ఆలయాలు ధనంతో వెంటనే కట్టేశారు దాతలు ఇస్తే, కానీ ఇక్కడ నిలబెట్టారంటే పోరాటాలు చేసి అయోధ్య రామాలయం కోసం ఎంత సంఘర్షణ చేసి మనం చరిత్రలో చెప్పుకున్నాము. అలాగే ఈ ఆలయాన్ని నిలబెట్టుకోవడానికి హిందువులందరూ ఎన్నో త్యాగాలు చేశారు. ఇక్కడ